ఎక్కడున్నారంట? దేవాలయంలో తప్పక కూడుకొనుచు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ప్రతి దినం మందిరంలో ఏం జరుగుతుంది చెప్పండి? జరుగుతుంది, ప్రార్థన జరుగుతుందా? మరి నీ వ్యక్తిగత జీవితంలో కనీసం ఏమండి వారానికి ఒక్క రోజు వచ్చి ప్రార్థన చేసే ఆ స్థితి నీలో ఉందేమైనా? ఒకసారి గుర్తిరగండి. వారానికి ఒక రోజు వచ్చి కనీసం ఒక గంట నేను ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉన్నాను అన్న ఆ మనసు నీలో ఉందా? ఆ మనస్సాక్షి నీకుందా? వాళ్ళు చూడండి, తప్పక కూడుకుంటారు. ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకుంటా ఉన్నారు. ప్రియమైన వాళ్ళ అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. 69:9 చూడండి. 69వ కీర్తన 9వ చరణం. త్వరగా 69వ కీర్తన 9వ చరణం. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను, దావీదు మహారాజు అంటాడు, నీ ఇంటిని గురించిన ఆ ఆసక్తి నన్ను భక్షించుచున్నదంట. దావీదు మహారాజుకి దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి భక్షిస్తూ ఉంది. ఏ రోజు అయినా సరే దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం అన్న ఆ తపన, ఆ ఆశ, ఆ కోరిక అతనిలో ఎంతగా ధ్వనిస్తూ ఉండేదో. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 122:1 122:1 యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను, గట్టిగా చెప్పండి, నేను ఎక్కడికి పోదామని చెప్తే గట్టిగా చెప్పండి. అమ్మగారింటికి పోదామని చెప్పినప్పుడా? అత్తగారింటి కాడి నుంచి అమ్మగారింటికి పోయేటప్పుడా? చూస్తున్నారు ఎక్కడికి? మీకు దేనికోసం సంతోషం? అత్తగారింట్లో ఉంటావు, అమ్మగారింటికి పోయేదానికి సంకలేఖ వేస్తారు. అవునా కదా? ఉన్నదే కదా, మామూలుగా సామాన్యంగా ఉన్నదే కదా. అత్తగారింటికి పోయేదానికేమో ఇంకా 2 రోజులు ఉండిపోతాలే మమ్మీ అంటారు. కానీ అత్తగారింటి కాడి నుంచి అమ్మగారింటికి పోయేదానికి ఈ రోజు కాదులే అత్తమ్మ 4 రోజుల తర్వాత పోతాను అంటావా? అంటారా? అంటే ఏది సంతోషం? అయితే ఆయన గారికి చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరానికి వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం అని ఎంతగా ఆయన ఆశపడతాను చూడండి. ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29:3 దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29:3 నా దేవుని మందిరము మీద, ఆ మాట గమనించండి, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, నా దేవుని మందిరం, నా దేవుని మందిరం, నా దేవుని మందిరం. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని మందిరం మీద ఆసక్తి ఉంది. దేవుని మందిరం అంటే సంతోషిస్తున్నాడు. దేవుని మందిరం అంటే ప్రియమైన వాళ్ళరా మక్కువ చూపుతాం. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈరోజు చూడండి, మందిరానికి వెళ్ళాలి అని అంటే అదేదో ముళ్ళ మీద నిన్ను నడిపించినట్లుగా ఉంటుంది కొంతమందికి. అర్థమవుతుందా? అంత బాధపడతా, అంత సనుక్కుంటా, అంత కొనుక్కుంటా ఎవరు నిన్ను రమ్మన్నది? మందిరానికి వచ్చేది ఎలా రావాలంటే సంతోషంగా రావాలి, ఆసక్తిగా రావాలి, మక్కువ చేత రావాలి. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా దేవుడితో నేను మాట్లాడేది స్థలం, నా దేవుడు నాతో మాట్లాడే స్థలం, నా దేవుడిని నేను దర్శించే స్థలం, నా దేవుడిని నేను ఆరాధించే స్థలం అన్న ఆశ, ఆసక్తి నీకు ఉండును గాక. నా దేవుని మందిరం, నా దేవుని మందిరం. ఆమె చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరమును విడిచిపెట్టడం లేదంట. విడువక 84 సంవత్సరాలు ఏమండి ఆమె వ్యక్తిగత జీవితంలో ఉంటే ఆమె విడవడంలే. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం అన్న ఆశతో ఎంతగా నడిపించబడతాం చూడండి ప్రియమైన వాళ్ళ. అంతకంటే గొప్ప కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. 84వ కీర్తన తీయండి.
84 కీర్తన మొదటి చరణం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుడు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. 4వ వచనం చూడండి. నీ మందిరమును నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 10వ వచనం చూడండి. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట. హల్లెలూయా. ఆ కోరహు కుమారులు రాసిన ఆ కీర్తన మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, అరే మందిరంలో కాదురా, మందిరము ద్వారం ఉందే, అక్కడ ఉండడమైన నాకు ఇష్టం. అంటే దేవుని మందిరం యొక్క విలువని వాళ్ళు ఎంత గుర్తెరిగారో చూడండి. దేవుని మందిరానికి యొక్క ఆ ఘనతని ఎంత ఎరిగారో గమనించిన ప్రియమైన వాళ్ళరా. దేవుని మందిరం యొక్క విలువ ఈ రోజున నువ్వు ఎరగక, అర్థమవుతుందా? ప్రసంగం అయిపోయేటప్పుడు కూడా వచ్చి కూర్చుంటున్నావు, అర్థమవుతుందా? ఎన్నోసార్లు చెప్పండి ఏమని తెలిసిన, సమయానికే మందిరానికే రండి, సమయానికే మందిరంలో వచ్చి కూర్చోండి, సమయానికి మందిరానికి వచ్చి కూర్చోండి. దేనికి? దేవుని మందిరం ఒక విలువ నీకు తెలిస్తే ఆ పని చేస్తావు, తెలియక ఏం చేస్తున్నావు? నీ ఇష్టం. ఎనీ టైం కమింగ్, ఎనీ టైం గోయింగ్. ఎప్పుడైనా వస్తున్నా, ఎప్పుడైనా పోతూ ఉంటావు, నీ ఇష్టం. అది అలా మార్చిపోయింది. అందుకనే జీవితాలు కూడా అలాగే మారిపోతూ ఉంటాయి, కుటుంబాలు కూడా అలాగే మారిపోతూ ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? నువ్వు తీసుకునే ఆ తీర్మానం నీ స్థితిని మార్చునుగాక. నువ్వు తీసుకునే ఆ తీర్మానమే నీ స్థానాన్ని మార్చునుగాక. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? దేవుని మందిరం యొక్క విలువ నువ్వు గుర్తెరుగు, దేవుని మందిరం యొక్క ఘనత నువ్వు గుర్తెరుగు. మనుషులది కాదు, మనుషుల మందిరం కాదు ఇది. అర్థమవుతుందా? మనుషులుండే మందిరం కాదు. ఎవరుండే మందిరం ఇదే? చెప్పండి గట్టిగా. నా దేవుడు. ఎవరంట? నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం యొక్క విలువను గుర్తెరుగుదువు గాక. అందుకని ఆయన చూడండి, మందిరంలో ఉండడం కదరా, ఆ ద్వారం ఉందే, అక్కడైనా ఉండడం నాకు ఇష్టం రా బాబు. అక్కడైనా అంత స్థానం దొరికితే చాలు నాకు. బైబిల్లో మీరు ఆ కీర్తన ఇంకా జాగ్రత్తగా చదువుకోగలిగితే చూడండి, మీరు కాస్త చూపిస్తాను. 84వ కీర్తన 3వ చరణం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. వాటికి దొరికిందయ్యా. నీ బలిపీఠమునొద్ద ఉండే ఆ భాగ్యం వాటికి దొరికిందే, నాకు దొరకలేకపోయిందే. అందుకని ద్వారము నొద్దబడి ఉంటానయ్యా నేను, ఆ ద్వారము నొద్ద ఉంటానయ్యా నేను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరం మీద మక్కువ, దేవుని మందిరం అంటే విలువ, దేవుని మందిరం అంటే ఆశ, ఆసక్తి ఎంతగా వారి వ్యక్తిగత జీవితం కనిపిస్తోంది ప్రియమైన వాళ్ళ. ఇదే స్వభావం ఎవరిలో ఉందయ్యానంటే అన్న అనే ఆ మనిషిలో ఉండడం మనం గమనించగలుగుతా ఉన్నాం. ఆమె దేవుని మందిరం ఏం చేయలేదంట, విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. బైబిల్లో మనందరికీ బాగా పరిచయం. నీ మందిరములోని మేలుల చేత వారు తృప్తి నొందుచూ ఉన్నారు. నీ ఇంట్లో నీకు తృప్తి ఉండకపోవచ్చు, ఎంత తిన్నా నీకు తృప్తి ఉండకపోవచ్చు. నా దేవుని మందిరం నీకు తృప్తి కనబడును గాక. నా దేవుని మందిరం తృప్తిని అనుభవించుదువు గాక. నీ కుటుంబం తృప్తిపరచబడును గాక. నీ జీవితం తృప్తిపరచబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరాన్ని మీరు నిర్లక్ష్యం చేయమాకండి. ఇప్పుడు ఈరోజు కాదు, ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం పొరపాటును కూడా చేయమాకండి. కొంతమంది చూడండి, అర్థమవుతుందా, వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా వస్తారు, ఎప్పుడైనా పోతారు. మార్కెట్ యార్డ్ లాగా. దేవుని మందిరానికి నువ్వు ఎంత విలువిస్తున్నావు ఒకసారి గుర్తెరుగు. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే,
10 గంటలకు ఆరాధన మనం పెట్టుకుంటే 9:55 అంత దేవుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడండి. 5:30 మనం ఆరాధన పెట్టుకుంటే 5:25 వచ్చి దేవుడు ఉంటాడంట. ఎందుకు తెలుసునా? నా సంధికి ఎవరు ఆసక్తితో వస్తున్నా వాళ్ళని ఆశీర్వదిద్దాం, వాళ్ళని దీవిద్దాం, వాళ్ళ స్థితిని మారుద్దామని ఆయన ఆశతో ఉంటాడు. ఆయన ఆతృత ఎదురు చూస్తూ ఉంటే మనం చేసే పని ఏంటి చెప్పండి? తీరిగ్గా లేచి తీరిగ్గా అన్ని పనులు చేసుకొని తీరిగ్గా ఆ టయానికి పోదాంలే కూర్చుందాం అంటే అలాగే ఏడుస్తున్న జీవితం కూడా. అర్థమవుతుందా? యేసు నామముల స్వామరి ఆత్మ నిర్మూలమైపోవును గాక, స్వామరితనం నిర్మూలమైపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఏమంటే ఆ దేవుని మందిరం యొక్క విలువ నువ్వు ఎరగగలగాలి. దేవుని మందిరం ఉన్న ఆ ఘనత నువ్వు ఎరగగలగాలి. ఎరిగితే పొరపాటున కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు. సమయానికంటే ముందే వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూనే ఉంటారు. అట్టి కృప దయచేయును గాక. ఇంకొక మాట చెప్తాను చూడండి, లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు. హల్లెలూయా. ఏం చేస్తుందంట ఆమె? రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూనే ఉంది. రేయింబవళ్ళు. హల్లెలూయా. ఆమె స్థితి మారడానికి, ఆమె స్థానం మారడానికి ప్రియమైన వాళ్ళరా, ఆమె యేసయ్యను చూడగలిగే ఆ ధన్యత ఎప్పుడు పొందుకున్నది అంటే ఏమండి? ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు కాలం గడుపుతానే ఉంది. ఏ వయసు? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు. 84 కాదు, తిప్పి పెడితే ఎంత చెప్పండి గట్టిగా? 48 కూడా ఉండదు. ఈ రోజున ఒక రోజంతా ఉపవాసం ఉండలేరు, 24 గంటలు ఉపవాసం ఉండలేరు. అర్థమవుతుందా? ఆవురావురమంటూ ఉంటాయి, పేగులు అరుస్తూ ఉంటాయి. మరలా ఆ ఉన్న టైంలో కూడా ఏమంటే ఒకవేళ 1 గంట దాకా లేదా 2 గంటల దాకా ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఎప్పుడైపోయిందా ఇంకెంత ఉందా తిప్పి చూసుకోవడం సరిపోద్ది. ఏంటది? వాచిందా టైం చూసుకోవడం సరిపోద్ది. అక్కడ గోడగారు ఏమంటే దాన్ని చూడటం ఇంకా కాలేదే, సోత్రం ప్రభా అంటే మళ్ళీ దాన్ని చూడటం ఎంతసేపు. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు లేరా? ఆమె చూడండి ప్రియమైన వాళ్ళరా, రేగింబవళ్ళు ఉపవాస ప్రార్థనలతో తన వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకుంటానే ఉంది. అట్టి కృప ప్రభువును అనుగ్రహించును గాక. హల్లెలూయా. మోషే చూడండి 40 రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా దేవుని సందులో ఉన్నాడు. ఆహారము లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు. ప్రభు మాట్లాడుతూనే ఉంటే ఈయన కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఏమండి ఈయన ఆలకిస్తూనే ఉన్నాడు. ఈయన మాట్లాడుతూ ఉంటే ఆయన సమాధానం చెప్తానే ఉన్నాడు. ముఖాముఖిగా మాట్లాడుకుంటానే ఉన్నారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, 5 రోజులు కాదు. అర్థమవుతుందా? 1 గంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే ఆ స్థితి కూడా ఈరోజు కోల్పోయారు. 1 గంట. అర్థమవుతుందా? 1 గంట ఉందాం అనుకున్నా దానికి మళ్ళా టైం చూసుకోవడం. ఇంకెంతసేపు ఉంది? 10 నిమిషాలు ఉందా, ఇంకా 5 నిమిషాలు ఉందా, ఇంకా 3 నిమిషాలు ఉందా, ఇంకా 2 నిమిషాలు ఉందా? ఎందుక బతకడం? కొంచెం ఆలోచన ప్రియమైన వాళ్ళ. ఆమె చూడండి ఆ వయసులో కూడా 84 సంవత్సరాల వయసులో కూడా రేయింబవళ్ళు ఏం చేసిందంట? ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తానే, ఉపవాస ప్రార్థనలతో. హల్లెలూయా, హల్లెలూయా.
దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎజ్రా, నెహెమ్యాలు వారి వ్యక్తిగత జీవితంలో పరిస్థితులను బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఇర్మియా అని అంటారు కన్నీటి ప్రవక్త అని. నా జనుల ఏమండి నా జనుల పరిస్థితులు ఆయన అంటాడు, నా జనులను చూసి నా కన్నీళ్లు ఏరులై పారుతా ఉంది, నా కన్నీళ్లు ఏరులై పారుతా ఉంది అంటాడు ఆయన. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ, నా జనులైన వారు నా జనుల హతులైన వారిని చూసి ఇంకాను ప్రియమైన వారి కన్నులు ఏరులై పారుతానే ఉంది. కన్నీటి ప్రవక్త అంటారు ఆయన్ని. ఒకసారి గమనించండి, మన వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఎంతగా ఉపవాసం ఉండగలుగుతున్నాం, ఎంతగా దేవుని సన్నిధిలో గడపగలుగుతా ఉన్నాం, ఎంతగా ఆయన్ని మనం సేవించగలుగుతామో గుర్తెరగండి. గుర్తెరుగుదుముగాక. మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వలన తీరని సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. మనిషి జీవితంలో తీరని సమస్యలు ఉంటాయి, తీరని బాధలు ఉంటాయి, తీరని వ్యాధులు ఉంటాయి. అర్థమవుతుందా? నువ్వు ఎంతైనా ప్రార్థన చేస్తూ ఉండు, అది తరగని కొండలాగా తరగని పర్వతంలాగా ఉంటుంది. ఆ పర్వతం కొంచెం ఎక్కువైనట్టుగా, ఆ సమస్య కొంచెం ఎక్కువైనట్టుగా ఉండదు, తగ్గిపోయినట్టుగా పొరపాటు ఉండదు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు నువ్వేం చేయాలయ్యానంటే ఏమండి, ఒక రోజున ఉపవాసం ఉందామని తీర్మానం చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయుదువుగాక. అర్థమవుతుందా? నీకై నీవే, ఎవరో చెప్పాల్సిన అవసరం లే, నీకై నీవే తీర్మానం చేసుకో. ఆమెకి ఎవరు చెప్పారు ఆ రోజుల్లో? అమ్మ ఉపవాసం ఉండమ్మా అని, 84 సంవత్సరాలప్పుడు ఉపవాసం ఉండమ్మా, రెయ్యింబవులు ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు ఆమెకి? ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదే. ఎవరైనా బలవంతం చేశారా? బలవంతం చేయలేదే. ఈ రోజున 24/7 తినమంటే తింటాం, ఊపిరాడకుండా తినమంటే తింటాం. రోజుకు 3 పూటలు అంటే రోజుకు 6 పూటలైన తింటారు, 8 పూటలైన తింటారు. అర్థమవుతుందా? ఇలా పోతా ఇలా వస్తా, ఇంట్లోంచి అలా పోతా తింటారు, మళ్ళీ ఇంట్లోకి వస్తాగానే అది తింటారు. తినేదానికి ఇచ్చిన ఆ ప్రాముఖ్యత అర్థమవుతుందా? ప్రార్థన చేసేదానికి ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? కాస్త ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందామన్న ఆలోచన రాగలుగుతుందా? బైబిల్లో ఉంది కదా, ప్రార్థన చేశాం ప్రభు అంటే యేసయ్య అంటాడు, ఇట్టివి ఉపవాస ప్రార్థన వలనే కానీ దేని వలనైనా ఉందా లేదా? మరి తెలిసి కూడా నీ వ్యక్తిగత జీవితంలో అది చేయడం లేదంటే కారణం ఏంటి? నిర్లక్ష్య స్వభావమా? బైబిల్లో మీరు చూడండి, యోనా పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం. యోనా పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం. రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని సల్లార్చుకొను గనుక మనుష్యులు, గట్టిగా, మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అర్థమవుతుందా? ఆ మాట చూడండి, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు. వేటికి? ఈ పశువులు అయ్యా ప్రార్థన చేస్తాయా? రోజు తినవచ్చుగా, చేస్తాయా? లేకపోతే వాటికి కూడా ఒక భాష ఉందేమో నాకైతే తెలియదు, అరుస్తుంటాయి కదా, వాటికి కూడా భాష ఉంటుంది కదా, వాటి భాషలో అవి అరుస్తాయి. అవి కూడా అంటాడు ఆయన మేత మేయకూడదు, తర్వాత నీళ్లు తాగకూడదు. అవే మేత మేయకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ తినకూడదు, తాగకూడదు అంటే వీళ్ళు ఎంత ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఉంటారు గమనించండి. మనుషులు ఏదియో, చెప్పండి గట్టిగా ఆ మాట, మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. పుచ్చుకొనకూడదు అంటే ఏది పుచ్చుకోకుండా ఎంతగా కఠినంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో చూడండి. దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆ ఉగ్రత ఆగిపోయింది, దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆ కోపం ఆగిపోయింది. ప్రియమైన వాళ్ళారా,
అర్థమవుతుందా? మరి ఈ రోజున మనం వింటనే ఉంటాం. మరి ఆ అనుభూతిలోనికి రాగలిగేది ఎప్పుడు? ఆ అనుభూతిని పొందుకోగలిగేది ఎప్పుడు? వయసు అంతా అయిపోయిన తర్వాతనా? కనుక మన వ్యక్తిగత జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభూతిని పొందుకుందాము గాక. హల్లెలూయా చెప్పొచ్చుగా, చేతులెత్తి గట్టిగా చెప్పొచ్చుగా, గట్టిగానండి. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే స్థితిలోనికి రండి. నా దేవుడు నిత్యముగా అద్భుతమైన కార్యాలు చేయును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకా ఎక్కడ ఉంది గొంగలంటే వేసిన కాడే ఉందండి. మందిరానికి ఎప్పటి నుంచి వస్తున్నాం? ఆది నేర్పించుకుంటున్నామన్నా, ప్రతి ఆదివారం ఆది నేర్పించుకుంటున్నామన్నా, ప్రతి బుధవారం కూడా వస్తున్నామన్నా. దేనికి? నిద్రపోయేదానికే అనుకొని. ఆది నేర్పించుకుపోయేదానికే. ఎప్పుడు స్వభావం మారేది? అర్థమవుతుందా? ఇప్పుడు ఉపవాసం ఉండేది దేనికై అంటే నిన్ను నువ్వు తగ్గించుకునేదానికి. దేనికి? గట్టిగా చెప్పండి. ఏది పుచ్చుకోకుండా ఉపవాసం ఉండేది దేనికై అంటే నిన్ను నువ్వు తగ్గించుకునేదానికి. ఉపవాసం అన్నప్పుడే నిన్ను తగ్గించుకునేదానికి, నిన్ను హెచ్చించుకునేదానికి, గర్వం ఉండేదానికి కాదు, గర్వంగా నడిపించబడేదానికి కాదు. కొంతమంది ఉంటారు 21 రోజులు ఉపవాసం చేసిన పాస్టర్ గారు 8 రోజులు అసలు నిద్రాహారాలు మాని దేవుని సన్నిధిలో కనిపెట్టిన ఏమండి సేవకుడు కోటాలు పెట్టాడు అనే మాటలు మనకు కనపడతా ఉంటాయి, అనే పోస్టర్లు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఎవరు కనిపించాలి నువ్వు ఉపవాసం ఉన్నది? చెప్పండి గట్టిగా. మనుషులకు చెప్పుకోవాలా? అవసరం లే. ఎవరికి కనిపించాల్సిన అవసరం కూడా లే. నువ్వు ఎవరికి కనిపించాలి? దేవునికి కనిపించాలి చాలు. ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? నువ్వు ఎంతగైతే ఉపవాసం ఉంటావో, ఎంతగైతే నిన్ను నలగొట్టుకోవాలని ఆశపడతా ఉంటావో అంతగా నిన్ను దేవుడు చూస్తూనే ఉంటాడు. దానికి తగిన ప్రతిఫలం ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. అర్థమవుతుందా? మనుషులకి ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లే. మనుషులు ఎవరు నిన్ను చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రియమైన వాళ్ళ బైబిల్లో కూడా ఉంది కదా, ఉపవాసం ఉన్నప్పుడు నీ తలుపులు వేసుకొని నీ నెత్తికి కూడా అంత నూనె పెట్టుకొని ఏమండి ఉపవాసుని ప్రార్థన చేయి. ఈ ముఖమంతా ఒక రకంగా పెట్టుకొని ఏమమ్మ అట్లున్నాడు ఉపవాసం అన్నా. ఏంటంట? ఉపవాసం అన్నా. ఏది ముఖం అట్ట పెట్టుకునే? అలా ఉండమనుందా? లేదు కదా. కనబరుచుకోమనుందా? లేదు కదా. నిన్ను కనబరుచుకోమనుందా? లేదు కదా. కనుక ప్రియమైన వాళ్ళరా, నిన్ను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే స్థితిలోనికి వచ్చుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం చేయవలసిన పని ఏమండి, వయసుని ఎప్పుడు చూడమాకండి. వయసు పోతానే ఉంటుంది. నిన్నగాక మొన్న సంవత్సరం ప్రారంభమైంది, అప్పుడు ఎన్ని నెలలు అయిపోయినాయి చెప్పండి? 5వ నెల కూడా సగం అయిపోవచ్చింది. అవునా కదా? రోజులు దొరికిపోతానే ఉంటాయి, సంవత్సరాలు ఏమండి ఆ సంవత్సరం తిరిగిపోతానే ఉంటాయి. ప్రియమైన అన్నారు. అయితే నీ అనుభవం ఎంతవరకు వచ్చిందో దాన్ని గుర్తిరుగు. నేను ఎంతగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోగలుగుతూ ఉన్నాను అనేది అది ఆలోచన చేసుకో. అది గుర్తెరుగు నీ వ్యక్తిగత. కొంతమంది చూడండి ఏమండి ఉపవాసం ఉంటారా, ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఉపవాసం ఉంటారా, అడిగి పోయి పని చేస్తారు. ఉపవాసం ఉంటారా, వ్యాపారం అంటారు. ఉపవాసం అంటారా, ఉద్యోగం అంటారు. ఉపవాసం ఉంటారా, ఏమండి ఉద్యోగానికి పోయేస్తూ ఉంటారు. అది ఉపవాసం అనరు, అది పస్తుండడం అంటారు.
సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా శాపములు పాపినావా నా ఆశ్రయపురమైతివా నా శాపములు పాపినావా నా ఆశ్రయపురమైతివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు